సమస్త మానవాళికి ప్రేమతో కూడిన కరుణతో తోటి వారి పట్ల దయతో మెలగాలని క్రీస్తు బోధించిన శాంతి మార్గం ఆచరణలో చూపాలని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చాగంటిపాటి జాన్ వెస్లీ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మంగళవారం పేదలకు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ప్రతి నెలా పేదలకు ఆహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్లు, కడు పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్నామని అన్నారు. క్రీస్తు ప్రభువు నేర్పించిన కరుణ, దయాగుణాలు పెంపొందించుకోవాలని, క్రిస్మస్ పర్వదినం ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆయన ప్రభువుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శామ్యూల్, రాజు, కాశీ తదితరులు పాల్గొన్నారు. సరే సరే అయితే లోక్ జనశక్తి పార్టీ తరఫున నేను ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే మరి పేదవారికి ఈ చలికాలము దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. యేసుక్రీస్తు జన్మ దిన సందర్భంగా ఈ యొక్క దుప్పట్లని పంపిణీ చేసాం. అలాగే రోడ్డు మీద లెగలేని వారికి కూడా దుప్పట్లు ఇస్తానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లను ఇస్తాం. యేసుప్రభు యొక్క జన్మదిన సందర్భంగా ఈ దుప్పట్లని విజయవాడలో, ఏలూరులో పంచిపెడతాం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ బ్రిడ్జి దగ్గర భోజనం 3 సార్లు ఇస్తాం. ఇది దేవుని యొక్క బ్లెస్సింగ్ మాకు కావాలి. అలాగే అనేక మంది కూడా దీవించబడాలి, ఆస్వాదించబడాలని మా పార్టీ తరఫున రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీకున్న దాంట్లో తీసి లేని వారికి ఉండని యేసుప్రభువు వారు బోధించారు. ఆ రీతిగా మేము దేవుణ్ణి జ్ఞాపం చేసుకుని చేస్తాం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా ఉన్నప్పటికీ కూడా ఇలా పేదవారికి సహాయం చేయండి. మీ అందరికి కూడా క్రిస్మస్ తరఫున మరి క్రైస్తవులకు, ప్రజలందరూ, ఈ పట్టణ ప్రజలందరికీ, అలాగే ఈ యొక్క ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు చెప్పిన రీతిగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించన్న రీతిగా మేము చాలామందికి ప్రతి నెల వారంలో 3 సార్లు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తాము. అలాగే పేదవారికి విజయవాడ, ఏలూరు, ఒంగోలు చుట్టుపక్కల చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ మాకు తగిన దాంట్లో మేము సహాయం చేసుకుంటాము. అన్నదానమే కాదు, అలాగే వస్త్రములు కూడా, అలాగే దుప్పట్లు, అదే రీతిగా పలు కార్యక్రమాలు, అలాగే హాస్పిటల్లో ఉన్న వారికి కూడా చాలా రకాలుగా ఏదో ఒక సహాయము దేవుడు మాకున్న దాంట్లో ఏదైతే మాకు సమకూర్చారో అదే రీతిగా మేమందరము వారికి సహాయం చేస్తూ ఉంటాము. అలాగనే మీరు కూడా మీకు ఉన్న దాంట్లో ఈ యొక్క పండగ కార్యక్రమాల్లో, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాంటి సందర్భాల్లో మీకున్న దాంట్లో, మీరు కలిగి ఉన్న దాంట్లో కొంతమంది పేద ప్రజలకు సహాయం చేయండి. అలాగనే మేము సహాయం చేస్తున్నాము. మీ అందరికీ నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వందనాలండి.